నిషిద్ధాక్షరి అదియే 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 గండం వైక్ష్మాముదిరన్ అదియే గండం వైక్ష్మాముదిరన్ చలిమల్ చలిమల్ కనము విభోరా వేగన్ చెదిరెన్ పక్షులు జీవము నదములలో నదముల గనిపింపదయ్యే జీవము నదముల నగుపించకుండా నగుబాటయ్యన్ జీవము నదముల గనిపించకుండా నగుబాటయ్యన్. తర్వాత సమస్య దైవము గొల్వరాదనుచు ధర్మ విధుల్ వచయందురల్లడన్ పవనమైన నామమును పలికిన వారికి మేలు మేలగున్ రావణుడందని రావణుడందియం ధరను రాక్షసుడయ్యక మోగునంబుచే భావము చేయగా సఖుడ భావన చేయగా సఖుడ వంచన చేసడి వారి వాక్యము దైవము గొల్వరాదనుచు ధర్మ విదువచియుందురల్లడం. తర్వాత పాలింపన్ కొలువండుకు కొలువుండు కుక్కి కొలువుండే కుక్కి శుభముల్ వర్షింప భక్తాళిపై జాలిం శాంతము నింపువాడు మనము నింపువాడు మనము సౌభాగ్యము కళ్యాణము శాంతియు నింపువాడు మనము సత్యము రక్షింపగన్ జలం వేలను గణనాథు సోదరుని సౌభాగ్యము కళ్యాణము జాలం వేలను వేగరండు ఝరియై జాలం వేలను వేగరము ఝరియై సంమోక్షమే జాలం వేలను వేగరము ఝరియై సంప్రాప్తము మోక్షమే. సోముడలంకరించి జట శోభిలుచుండెను శంకరుండునై సోముడలంకరించి జట శోభిలుచుండును శంకరుండునై ధామము
వెండి కొండయట ధామము వెండి కొండయట దారుని కీలల యజ్ఞి నేత్రము దారుణ కీలల యజ్ఞి నేత్రము కామిని కామిని భామిని 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 వారి జాక్షియట పార్వతి అర్ధ శరీరమందునన్ పార్వతి అర్ధ శరీరమందునన్ కామిని కామిని గంగ కామిని కామిని గంగ రంజిలును కైశికమందున భస్మధారికి కామిని గంగ రంజిలును కైశిక మందున భస్మధారికి మండు టెండలవియే మర్త్యులంగాల్చెరా మల్లెపూలు ధరను మత్తు జల్లే మల్లెపూలు ధరను మత్తు జల్లే పర్వమిలను పర్వే వైశాఖ చంద్రికన్ ప్రేయసి ప్రియులకు వేళయ్యే ప్రేయసి ప్రియులకు వేళయ్యే సమయం కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది, కానీ మనము పద్యాలను చూడాలి. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రత్నంగా ఉంది, ఇక్కడ చెక్కినట్టుగా ఉంది. కాబట్టి ఆయన ఆలోచనకు పద్యం అలా చక్కగా స్పందించి ఆయన ఆలోచన వల్ల పద్యం మంచి రత్నంగా వెలువడింది. అందుచేత ఎక్కువ కాలం ఏమి కాదు. మామూలుగానైతే ఇంకా అదృష్టం వాళ్ళు ఇంకా రెచ్చుకోవచ్చు. అలా వేరే సభల్లో అయితే అదృష్టం ఇంకా రెచ్చుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయం తెలియదు మనకప్పుడు. 2.5 గంటలు గడిచినాను తెలియదు. అందువలన చక్కగా అవధానం చేశాడు శ్రీహర్ష. చాలా చాలా అభినందనలు. శంకరుని అనుగ్రహం సంపూర్ణంగా ఆయన పైన ఉంటుంది. సరస్వతి అనుగ్రహంతో అన్ని సభల్లో కూడా అందరి అన్నాలు విజయాన్ని కలుగుతూ ఇక్కడ దిగ్గంతులైనటువంటి రాష్ట్రీయ వర్గులు ఉన్నారు. అందువల్ల వారిని కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాను. పద్యములను ఊహారమ్యములైన ఊహారమ్యములైన పద్యములహో ఒప్పారి విప్పారగన్ ఊహారమ్యములైన పద్యములహో ఒప్పారి విప్పారగన్ శ్రీహారముల బోలె భారతికి శ్రీహారముల బోలె భారతికి వాసిం వేసినవయ్య శ్రీహారముల బోలె భారతికి వాసిం వేసినవయ్య శ్రీహారముల బోలె భారతికి వాసిం వేసినవయ్య సద్ధీ హర్షమున ఈ వధానమున సద్ధీ హర్షమ్మయి ఈ వధానముట సందీపించే రూపించే సద్ధీ హర్షమ్మయి ఈ వధానమిట సందీపించే రూపించెనో శ్రీహర్ష ఓ శ్రీహర్ష ఓ శ్రీహర్ష విజయోస్తు నీ కనుచు విజయోస్తు నీ కనుచు భాషింపంగనేర్చెదన్ భాషింపంగ విజయోస్తు నీ కనుచు భాషింపంగనేర్చెదన్ అని పద్యంతో అభినందన కలుగుతూ
శ్రేయస్సు శ్రీహర్ష. నిజంగా హర్షదాయకమైనటువంటి సాయంత్రం ఇవాళ హర్ష అవధానాన్ని గురించి ప్రయోగించాను. మీకు ఒక సలహా ఇవ్వచ్చు, ఎప్పుడు శ్రీమంతుడు అప్రస్తుత ప్రసంగం అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో చేస్తున్న అప్రస్తుత ప్రసంగాలు చాలా ఉంటాయి, మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి అప్రస్తుత ప్రసంగం చేస్తే గెలిచేది ఎట్లా? అంటే సూచన ఏమిటంటే అప్రస్తుత ప్రసంగం పట్ల దానితో శ్రద్ధ వహించడం అదొకటి. తర్వాత పదాలన్నీ కొత్తగా ఉన్నాయి, మంచి భావాలతో ఉన్నాయి, భావ సౌందర్య పదాల్లో చూపించాలనే ప్రయత్నం ఉంది. తర్వాత ఇక్కడ నీకున్న ఈ పద సంపదతో మంచి ధైర్యం కూడా ఉంది. అవధానానికి కూర్చున్నట్టు రామశర్మ గారి పక్కన ఎంత ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం ఉంది కనుక తప్పనిసరిగా రామశర్మ గారి లాగా శతావధానం చేసే స్థాయి జరుగుతావు. ఇది అవసరం, ప్రతి అవధానికి అవసరం. ధార ధారణ భీషణ సత్యస్ఫురణ ఇవన్నీ ఉండాలి, చమత్కార భాషణ ఉండాలి. వీటితో పాటు అమ్మవారు ఇచ్చేటువంటి కొంత ధైర్యం ఉండాలి. హృదయంలో ఆమె ఉంటే ఆ ధైర్యం అదే వస్తుంది, ఆ ధైర్యం ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా మీరు కనపడుతున్నాయి. ఇది రెండవ అవధానమే కనుక ఒక 10 అవధానాలు అయ్యేసరికి రాత్రి వెళ్ళిపోతావు. తర్వాత ఇంకొంచెం వెంటనే కూడా రామశర్మ గారిని అనుగ్రహించారు, ఇంకా నాగపంచమ గారిని అనుగ్రహించారు. మొదట్లో అనుగ్రహించిన ఆ తర్వాత మీ సొంత బంధువులకి రావాలి, కొంచెం ఇంకా బాగుంటుంది. తర్వాత ఎక్కడ ఇప్పుడు నేను రజోగుణం పోతూ అంటే ఆ రజోగుణం తీసుకోకుండా తమోగుణం సూపర్గా అంటే ఏదైనా సొంత ఆలోచన మీకు ఉంది, అది అవసరం. కుక్కీ అన్న వాటి నచ్చింది తీసుకున్నారు, పక్కన కూర్చొని సహాయం చేస్తున్నట్టుంటాం కానీ మేము సహాయం చేసే శత్రువులు తీసుకోకూడదు, చాలా అది ఔచిత్యం. అట్లా ఎదగాలి. చాలా ఇంకా మంచి చక్కగా ఈ అవధాన రంగాలు ఇవాళ తెలంగాణలో వేరే శ్రీహర్ష వాస్తవానికి నన్ను గురువు గారు అన్నట్టుగా నేను నిజంగానే భావిస్తాను. తెలంగాణలో అవధానుల సంఖ్య తక్కువగా ఉంది అని ఒక మాట వస్తుంది. ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే మన దగ్గర అవధానుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ అవధాన విద్యను విస్తృతం చేయాలి, అవధానులను తయారు చేయాలి. అందుకు కృషి మొదలుపెట్టారు మరుమంగళ వారు. అది తప్పకుండా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఇక శ్రీహర్ష పద్యాలు నేను మొదటి నుంచి చూస్తున్నాను, చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. మంచి ధార ఉంటుంది, పద సంపద ఉంటుంది, భావం ఉంటుంది. ఎక్కువగా కాస్త శృంగారపరమైన పద్యాలు రాస్తూ ఉండడం కూడా ఉన్నది. మొన్నటి అవధానానికి ఈ అవధానానికి మొన్న అవధానంలో ధారణ విషయంలో కాస్త తడబడ్డట్టు కనిపించింది. ఇప్పుడు కాస్త మెరుగయ్యాడు, ప్రమోషన్కి వచ్చాడు. ఇదే విధంగా కృషి చేస్తూ అవధానాలు చేస్తూ తెలంగాణలో విఖ్యాత అవధానులలో నువ్వు కూడా ఒకటివి కావాలని నేను కోరుకుంటూ కలిగించినటువంటి పల్లెది రాధాకృష్ణ గారికి, సహకరించినటువంటి కవి పండితులకు, అవధాన వర్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వార్థం దీంట్లో మా శ్రీహర్ష మా వరంగల్ వాడు. ఎందుకంటే ఇప్పుడు వరంగల్లో అవధానులు అసలే లేరు అనేటువంటి అపప్రత ఒకటి వచ్చింది. ఒకప్పుడు మంచి అవధానులు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఆ లోటు పోవాలి. అందుకు నా సాధ్యమైనంత ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు శ్రీహర్ష, చేపూరి శ్రీరామ్ కూడా ఉన్నాడు, అవధానాలు చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నది, చేస్తూ ఉన్నాడు. ఇద్దరూ సమర్థులే. ఇంకా కొంతమందిని కూడా తయారు చేసేటువంటి ఆలోచన ఉంది. లాగా అనిపించలేదు. మన కంది శంకరయ్య గారు చెప్పినట్టుగా అవధానులకి లోటేం లేదు. సాధన సాధిస్తే ఏదైనా మనం సాధించితే, సాధన చేస్తే సాధ్యం కానిది అనేది లేదు. కనుక మనకి మనం ఆత్మన్యూనత అనేది మనకి ఎందుకంటే మనం ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇప్పుడు మన
మామూలు దత్తాత్రేయ గారు కానీ కంది శంకరయ్య గారు చేస్తున్న సమస్యాపూర్ణ శంకరాభరణం వేదిక ఎంతమంది కూడా తయారు చేస్తారు. ఈ అవధానంలో సమస్యాపూర్ణం అనేది ఒక ప్రధాన అంశం. దాని సాధనతో ఎంతోమంది విద్వత్తుని సంపాదించుకోవడమే కాదు, ఆ విద్వత్తుకి సానబెడుతూ సాధన చేస్తూ ఒక గొప్ప స్థాయిని ఈ స్థాయికి ఎదిగే అవకాశాలు కల్పించే వేదిక ఇప్పుడు ఆ వాట్సాప్ మనకి ప్రసాదించింది. వాట్సాప్ ఏ కరోనా పుణ్యమా అని దానివల్ల నష్టం జరిగినా దాంతో కొన్ని అరిష్టాలు ఉన్నప్పటికీ కొన్ని లాభాలు ప్రయోజనాలు కూడా సమకూరినాయి. ముఖ్యంగా సాహిత్యం మన యువకులు చాలా ఉంది, యువలు చూసిన కవిత్వం రాస్తున్నారు. దాంట్లో ఈ పద్య కవిత్వం అంటే ఏదైతే కొద్దిగా నిరాదరణ ప్రాచీన కాలంలో ఉండేదో దాన్ని అధిగమించి ఇప్పుడు పద్య రచనాశక్తి పెరిగింది. అవధానాలంటే అభిమానం పెరిగింది, అవధాన విద్య అంటే ఆదరణ పెరుగుతుంది. కనుక ఈ వాతావరణాన్ని విఘ్నులందరూ కూడా పోషించుతూ దానికి తగ్గట్టుగా వాతావరణాన్ని కల్పిస్తూ ఇలా మన పండ రాధాకృష్ణమూర్తి గారు ఆయన అనుకుంటే దాన్ని జరుగుతున్నాం. దానికి విఘ్నుడు శతావధాని పంచానడు ఆయన పిలుగా తీసుకొని ఇంత దూరం రావాలి. మన మర్మాముల దత్తాత్రేయ గారు ఆయనకు విరామం అనేది ఉండదు, అవిశ్రాంతంగా సాహితీ సేవ చేస్తూనే ఉంటారు. అట్లా మీరందరూ మనందరం రావడం అంటే ఇటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఆ జరుగుతున్నటువంటి ఏ వేదిక కానీ ఏ కార్యక్రమాలు కానీ సాహిత్య కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ పద్య రచనాశక్తికి సంబంధించిన పద్య రచనను సుసంపన్నం చేయడం కోసం మనమంతా ఇతోధికంగా కృషి చేస్తే ఇలాంటి శ్రీహర్ష లాంటి అవధానులు బాగా ఎదగడమే కాదు, మీరు చెప్పినట్టుగా కంది శంకరయ్య గారు చెప్పినట్టుగా మా జిఎం రామశర్మ గారు చెప్పినట్టుగా శతావధాని స్థాయిని సంపాదించుకోవడం అంత పెద్ద కష్టతరమైనది ఏం కాదు. కనుక శతావధాని స్థాయికి కూడా ఎదగాలని ఆశించుతూ నేను ఇచ్చిన న్యస్తాక్షరికి కూడా సమయోచితంగా ఎందుకంటే సంచాలకుల వారు ఇంతకుముందే సెలవు ఇచ్చారు. బాగా పద్యం బాగా వచ్చింది, రిథమిక్గా వచ్చాయి పదాలు. దాంట్లో 3వ పాదంలో 4వ పాదంలో కామిని అనే పద రిథమిక్ ఇట్లా మనకి అనుకోకుండా అలాగోక ఏదో ఒకటి మనకి ఇక్కడ మనకి సోమవారం అనే దృష్టి సోమశేఖరుడు అంటే ఈ సోమశేఖరుని గురించిన ప్రస్తావిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో అట్లా రావడం, ఆ ఆలోచనని వ్యక్తం చెయ్యడం, అవధాని గారు మంచి సమయోచిత ప్రజ్ఞతో ఆ పూరణ చెయ్యడం అందరికీ రసభరితంగా అందరికీ బాగా జరిగింది. ఇంకా ఈ భోళాశంకరునిదని వేలను అష్టావధాన విద్యను హర్షం మేలగా శ్రీహర్షుల సమ్మేళనం మొదలెను ముదమును మేలగు రీతిని భోళాశంకరునిదని వేలను అష్టావధాన విద్యను హర్షం మేలగ శ్రీహర్షుల సమ్మేళన మొదవెను ముదమును మేలగు రీతిని శ్రీహర్ష గారు అభినందిస్తూ పండ రాధాకృష్ణమూర్తి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారు. సంచాలకుల వారు తెలిపినట్టుగా వారు ఆమోదముద్ర వేస్తే ఇక్కడ అయిపోయినట్టు. ముందు వెంకటేశ్వర గారు, దత్తాత్రేయ గారు ఉన్నారు, కాంతికృష్ణ గారు ఉన్నారు, రఘుపతి గారి సమక్షంలో అవధానం గొప్ప విషయం. మన హైదరాబాద్ వెంకటేశ్వర గారిని కూడా సిద్దిపేటలో శతావధానం పెట్టినప్పుడు వారు చేస్తారా అనేటువంటి కొందరు అన్నారు కూడా చేయగలుగుతారు. ఈ రోజు అవధానం పెడితే కూడా ఈ అవధానం మా అబ్బాయి చేయగలుగుతారు, మరి ఒకటే అవధానం చేసింది కదా, రెండవ వేదిక కదా, మరి చేయగలుగుతారు అంటే శివానుగ్రహం ఉంటే తప్పకుండా అది విజయమే అవుతుంది, అందులో అపజయం ఉండనే ఉండదు. ఎటువంటి వాళ్ళు కూడా అక్కడ శివాలయంగా చేశాము, నిర్విఘ్నంగా 1.5 రోజుల లోపలనే అయిపోయింది. ఈ కార్యక్రమం కూడా మంచి పెద్దల సమక్షంలో చేయడం గర్వకారణం. సంకల్ప బలం అన్నింటికంటే గొప్పది. ఈ కార్యక్రమం అవుతుంది అంటే అవుతుంది, ఇది వీళ్ళ పలానా వాళ్ళతో అవుతా అంటే అది అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టినందుకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కొంత దూరం నుంచి శ్రమించి ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం అనేది కూడా గొప్ప విషయం.
ఎందుకంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రయాణం చేసి వేసవి కార్యక్రమాన్ని చక్కగా ముందుకు దశకు తీసుకొచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి అంటే మాచవరం శ్రీధరరావు గారు, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, గుంటాకృష్ణ గారు, ఇలా మేడం గారు, ఇలా వీళ్ళందరూ కూడా మా లలితాపారాయణ సభ్యులు కూడా వారు కూడా లలితాపారాయణ ఒక్కొక్క అమ్మవారి యొక్క బలం కూడా చేరుకున్నారు. వాళ్ళు పారాయణ చేసి ఆ బలం కూడా ఈ వీటికి వెయిట్ అయిపోయింది. ఇంకా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ లక్ష్మీనారాయణ స్వామి కూడా ఉన్నాయి. సమస్త దేవతల మధ్యలో, సమస్త పండితుల మధ్యలో అవగాహన సుసంపన్నమైంది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఒక మాట. అందరికీ నమస్సులు. శ్రీహర్ష గారి అవధానం మన మధ్య ఒక చోట జూన్లో జరుగుతుందంటే నన్ను కూడా అడిగారు. చెప్పి అడిగితే నేను వర్కింగ్ డే రానని చెప్పాను. ఇప్పుడు బదులు శనివారాలు జరుగుతుంది రాను. కానీ మరి పంటల గారు ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా నాకు పిలిస్తే వారు పిలిస్తే ఇక రాదనేది లేదు. ఎప్పుడు పిలిచినా రావడానికి వచ్చాను. కానీ చాలా సంతోషం కలిగిన పూర్వంలో కానీ దత్తపతి కానీ సమస్య కానీ ఎంతో చక్కగా చేశారు పద్యాలు. నాకు అనిపించింది నేను ఆయన అవకాశాన్ని మిస్ అయ్యానే మన జోన్లో చక్కగా చేశారు. చిన్న పద్యం. కర్షకుడై పద్యముల వర్షము కురిపించినారు పండితవర్య, హర్షము కలిగిన మాకిట హర్షము తీరిన కనగలం ధన్యోచుట. ధన్యవాదాలు. ఇక్కడ కర్షకుని వదిలిపెట్టలేము. ఆయన రిటైర్ అయిన వాళ్ళకి వర్కింగ్ డే తోటి మనవడు ఈరోజు నిజంగా సుదీరం ఇంత గొప్ప వ్యక్తుల మధ్య నేను కూడా ఈ అవధానంలో పాల్గొనడం ప్రత్యక్ష అవధానం ఎంతకాలం తర్వాత అంటే ఏదో ఆకలిగా ఉన్నట్టుగా ఆవురు అని తిన్నట్టుగా ఉంది, కానీ ఇంకా వేరే ధ్యాస లేకుండా ఉంది. అంత ఆనందంగా కూడా జరిగింది. అందులో శ్రీహర్ష గారి పద్యాలను విని సాధ్యమైనట్టుగా అంతకుముందు చాలా మిస్తుండేవాడిని. చాలా రసికత గల పద్యాలు కూడా ఉండేవారు అనమాట. ఆ విషయం నాకు బాగా గుర్తుంది. అసలు ఇంత బాగా నేను ముందుకు రాయలేకపోతున్నాను అని అనుకునేవాడు అనమాట. అలాంటి పద్యాలు రాయలే శ్రీహర్ష గారు. అలాంటి వారే చంద్రమోహన్ సూర్యనారాయణ గారు ఉన్నారు. వారు కూడా చాలా కథ పద్యాలను పరిగెత్తిస్తారు అనమాట. చక్కగా రాస్తారు. ఈ పద్యాలు చూసి ఈ రోజే మీతో ప్రత్యక్షంగా ఎంతసేపు కూర్చొని మీ అవగాహనలో భాగం అయినందుకు, నన్ను భాగం చేసినందుకు పండరి రాధాకృష్ణమూర్తి గారికి నమస్కారాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. చాలా బాగా జరిగిందండి వాటి. మీరు మరింత ఎదిగి శతావధానిగా కూడా కావాలని చెప్పేసి మంచి భవిష్యత్తుతో ముందుకు సాగాలని భగవంతుడికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నిజానికి ముందుగా చెప్పినట్టుగా నేను ఒక ప్రేక్షకునిగా ఇక్కడ హాజరవుదామని రావడం జరిగింది. అది కూడా అనుకోకుండా అవకాశం చెప్పింది. ఈ వైపునే మా బాబు వెళ్తుంటే ఏదో పని మీద వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వర్ణనాంశంలో వృక్షకత్వాన్ని అవకాశాన్ని కల్పించారు. రాధాకృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే ముందుగా వారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ అనేకమైనటువంటి వేదికలు, అవధానాలకు చక్కని వేదికలను కల్పిస్తూ నూతనమైనటువంటి అంటే కొత్త కొత్త అవధానాలను వారు పైకి తీసుకొచ్చి అవకాశం కల్పిస్తున్నారు. ముందు ముందు వీరంతా కూడా మొన్ననే సిద్దిపేటలో జరిగింది శతావధానం. చాలా చక్కగా అనుకున్న దానికంటే వేగంగా 1.5 రోజుల్లోనే శతావధానం కూడా పూర్తయింది. చాలా వేగంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇక శ్రీహర్ష గారు ఈరోజు హనుమకొండ నుంచి ఇక్కడికి ఇచ్చేసి వారికి ఇది రెండవ ప్రత్యక్ష అవధానం. ఈ రెండవ అవధానం రామశర్మ గారి సంచాలకత్వంలో, దత్తాత్రేయ శర్మ గారి తర్వాత కందిశంకరయ్య గారు, ఇంకా వీరు కూడా అవధానులు వారి సమక్షంలో చేయడం చాలా చక్కని అవకాశం. ఈ అవకాశంతో ఇక్కడ పద్యాలు కూడా వారు అన్నట్లుగా చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఏదో అవధానంలో చెప్పినట్టుగా రాలేదు. స్వయం భావకత్వంతో చక్కటి పద్యాలు వారి వెనుకున్నటువంటి అమ్మవారు నడిపించినట్టుగా వచ్చాయి. శంకర మందిరమందున సంకటముల దాటుకొనుచు చక్కగా సాగిన్.
శంకర మందిర మందున సంకటముల దాటుకొనుచు చక్కగా సాగెన్ శంకరు మనమున వీడుమ శంకరుడే తోడు నిలచు సాగు హర్ష. ధన్యవాదాలు. మూలాధారం నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడ. మూలాధారం ఎవరు కూడా పైపై మాటలు ఏమీ లేదు ఇక్కడ. శంకర సాక్షిగా అన్ని పద్యాలు కూడా సద్యోజాతాలు. శంకరుడికి 5 ముఖాలు కానీ 5 ముఖాల్లో రామదేవము, తత్పురుషము, ఈశానము, సద్యోజాతము అని 5 ముఖాల్లో సద్యోజాతం. కాబట్టి సద్యోజాతం అంటే అప్పటికప్పుడు పుట్టేది, అప్పటికప్పుడు కలిగేది. ఈ పద్యాలన్నీ కూడా సద్యోజాతాలు, అప్పటికప్పుడు కలిగింది. అట్లా వధానికి కావడం అనేటువంటి చాలా అరుదైన విషయం. ఆ అంశాన్ని తిరుపతి వెంకటవలే చెప్పారు. చదివిన వారు లక్షలు కలిగినను అందు పండితుండు బయలుదేరు అట్టి పండితులలో నరయ 100 కవీశ్వరుడుండునేమో అట్టి కవీశ్వరుడు నరయ 100 ధాని అయ్యుండునేమో. చదివినవారు ఎంతో ఉంటారు, అందులో 1000లో 1 కవి ఉంటాడు. అటువంటి కవుల్లో 100లో అటువంటి పండితుల్లో 1 కవి ఉంటాడు. అటువంటి కవులలో 100కి 1 అవధాని ఉంటాడు. కాబట్టి అటువంటి మా అవధానే శ్రీహర్ష అని కితాబు పలుకుతూ కొసమేరు పన్నాను కదా, ఆ 2 అమ్మాయిలలో ఒక్కొక్క పద్యం చదువు. నమస్కారం అండి. ముందుగా రామశాస్త్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి పేరుని నేను ఈనాడు పేపర్లో చదవడం, ఆల్ ఇండియా రేడియోస్లో వినడం అండ్ టీవీలో చూడడం మాత్రమే. ఇంత గొప్ప కవులు ఎలా ఉంటారా అనేది చాలాసార్లు అనుకున్నాను. వాళ్ళ దగ్గర వైబ్రేషన్స్ అద్భుతంగా కావచ్చు. అసలు దూరం నుంచి వాళ్ళ కంట వింటేనే ఇంత కడుపు నిండిపోతుంది. అసలు ఆ అదృష్టం ఉంటుందా, అసలు మనం చూడగలమా అనుకునేదాన్ని నేను. అండ్ వారిలో నేను ఇప్పుడు ఒక గరికపాటి, ఒక మాడుగుల, ఒక పద్మాకర్ గారు, ఒక రంగాచార్యుడు, ఒక శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, వారు కనిపిస్తున్నారు. వారిలో ఒక దివ్య తేజస్సు కనిపిస్తుంది. ఇక్కడ కూర్చోగానే ఏంటో వెలుతురు, వారి యొక్క తేజస్సు అవధానం మీద పడి వారు కూడా ప్రకాశిస్తున్నారు. నేను ఆ మధ్యలో వారిని మీకే చూస్తున్నాను. ఎంత బ్రైట్నెస్, అసలు ఏంటి నిజంగా శతావధానం చేశారంటే ఆ వైబ్రేషన్స్ అనేది పేపర్లో చదువుతుంటాం, గొప్ప గొప్ప పదాలు అనేది. నేను ఈరోజు నాకు ఆ కోరిక తీరిందండి. ఎలా ఉంటారో ఒకసారి చూస్తే బాగుంది అనుకునేదాన్ని. అది ఈ విధంగా ఈరోజు మా వారికి అవధాని గారి వల్ల నాకు ఈ అదృష్టం కలిగింది. యాక్చువల్గా నేను అంత అర్హత కలిగిన వ్యక్తిని కాదు, నేను ఒక సాధారణ టీచర్ని. అండ్ వీరంతా ఒక అష్టదిగ్గజాలలో కనిపిస్తున్నారు. నేను బాగా తెలుగు అంటే ఇష్టం అండి, ఎంఏ తెలుగు కూడా చేశాను. బాగా ఆనందిస్తూ ఉండేదాన్ని. తన పద్యాల రూపంలో ఎప్పుడు నేను ఎక్కడున్నా, వంటింట్లో ఉన్నా, ఎక్కడున్నా ఊరికి వచ్చేవాళ్ళు. ఇలా వచ్చింది, అలా వచ్చిందని ఒక 11ంటికి కానీ 12ంటికి కానీ రాత్రి పొద్దున తేడా లేకుండా తను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా వచ్చింది గురున, అలా వచ్చింది అనేసి. అలా నేను ఆనందిస్తూ ఉన్నాను. కానీ తన ద్వారా వీరు నాకు అష్టదిగ్గజాలు కనిపిస్తున్నారు. ఒక్కొక్కరి కంఠం వింటుంటే నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. దీనికి మూలకర్త అయిన వీరికి వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వరచేలంబులో వాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంగములో విమృష్టాన్నములో కన్యలో కరులో కాంచనమోనికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండము కాకయే మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. ఇప్పుడు ఇందులో ఏమన్నా ఇస్తున్నారా మీ నాన్నగారు? ఇస్తున్నారు కదా.
మండన భీముడాంత జన బాంధవుడోజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేదనుచున్ గడకట్టి బేరిక డాండడ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. ఊహించి ప్రదక్షిణ హరి ఓం స్వస్తి.